రంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రం కలేహర్లో జరిగిన యువకుడి హత్యపై కాంగ్రెస్ యువ నాయకుడు స్పందిస్తూ శవ రాజకీయాలకు పాల్పడుతున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి 2 రోజుల క్రితం హరిసింగ్ అనే టీఆర్ఎస్ కార్యకర్త హత్యకు గురైన విషయం విదితమే. ఈ హత్యను కాంగ్రెస్ పార్టీ వారు చేయించినట్టు రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ వారిపైనే నిరాధారణ ఆరోపణలు చేశారు. చివరకు పోలీసుల దర్యాప్తులో భూపాల్ రెడ్డి అనే అనుచరుని బావను దోషిగా తేల్చారు. దీనితో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గారు శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు వారు మాట్లాడుతున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక మీదటనైనా మరి హరిశ్చంద్ర మరణము ఒక సభ్య సమాజం పట్ల సభ్య సమాజములో హత్యా రాజకీయాలను ఎప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదనేది మేము తెలియజేస్తున్నాం. మరి దాన్ని మీరు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక మీదటనైనా వాస్తవాలు తెలుసుకున్న తర్వాతనే మాట్లాడితే మరి భూపాల్ రెడ్డి స్థాయికి తగినట్టు ఉంటుందనేది మేము కల్లేరు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి సూచిస్తున్నాం. మరి వారి వెంటున్న ప్రముఖులకు కూడా వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడడం మరి కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది అనేది మరి కల్లేరు మండలంలో ఒకప్పుడు వారికి ఓ కంచుకోటగా ఉన్న మండలాన్ని కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు ఎదగడం వల్లనే వారు కాంగ్రెస్ పార్టీని జీర్ణించుకోలేకపోతున్నారు. మరి గతంలో మన జరిగిన శాసనసభ కావచ్చు, పార్లమెంటు ఎన్నికల్లో కావచ్చు, ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పినప్పటికీ మరి శవ రాజకీయాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ నాయకులకు ఇదో గట్టి హెచ్చరికగా మేము తెలియజేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ ఇచ్చుడు మాట్లాడడము సమంజసం కాదది. ఇంకోటి, ఆయనకి హత్య చేసేది ముందే తెలుసు. ఆయన తెలుసు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళ మీద వెయ్యాలని ఈ రూపంగా రాల్సిండు. ఎందుకంటే ఆయన మనిషి సర్పంచ్ ఉన్నాడు, ఆయన మనుషులే చంపిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బావమర్ది చంపిండు. కాబట్టి ఇప్పుడు భూపాల్ రెడ్డికి ఇది సమంజసం కాదు. ఆయన ఒక ఎమ్మెల్యే పదవి చేసి దిగజారడం మంచిది కాదు. ఇట్లా దిగజారితే ఉన్నది కోల్పోతారు. వెంకటరెడ్డి జమాన్ నుంచి అలా ఇంటికి ఒక మంచి పేరు ఉన్నది, ఆ పేరును కూడా కోల్పోతారని నేను మాట్లాడమను.